నేను ఇక్కడ బొకే ఇచ్చేది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. నా లైఫ్ లో ఇది ఒక బిగ్ డే. కరెక్ట్ గా 18 months బ్యాక్ నా అగ్రికల్చర్ బిఎస్సి కంప్లీట్ అయిపోయింది. ఆర్గానిక్ ఫార్మింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో మా ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న ప్లేస్ లో ఫార్మింగ్ చేసేవాడిని. లేటర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో నేను ప్రిపేర్ చేసే కషాయాలు ఎలా ప్రిపేర్ చేస్తున్నానని వీడియో చేసి అప్లోడ్ చేసేవాడిని. తర్వాత మీరిచ్చిన మంచి రెస్పాన్స్ వల్ల డిఫరెంట్ లొకేషన్ కి ట్రావెల్ చేసి అక్కడుండే ఫార్మింగ్ ట్రిక్స్ అండ్ బిజినెస్ మీద వీడియోస్ అప్లోడ్ చేశాను. అలా నా కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చి ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరిగారు. అందరికి మంచి ఫుడ్ అందించాలనేది నా గోల్. సో నా ఫస్ట్ ప్రొడక్ట్ గా 4 months బ్యాక్ మొరింగా పౌడర్ స్టార్ట్ చేశాను. తీసుకున్న ప్రతి ఒక్కరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కానీ ఎక్కువ మందికి అందించలేకపోయేవాడిని. సో దానికోసమే మా ఇంటి పైన సోలార్ డ్రైయర్ యూనిట్ కన్స్ట్రక్షన్ అయితే చేపించాం. ఈ రోజు ఆ డ్రైయర్ ఓపెనింగ్ ఎవరు వస్తున్నారో తెలుసా? మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారైన లక్ష్మీ షా గారు. రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ గెస్ట్ అని నేను మెన్షన్ చేయను, ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కి నేను ఎలా అయితే ఎంత ఫ్రీగా చెప్పానో సేమ్ నేను అలానే చెప్పాను సార్ కూడా. విత్ ఇన్ ఒక్క మెసేజ్ కి రిప్లై ఇచ్చి నాకు సార్ వచ్చేస్తానన్నారు. చాలా ఫ్రీగా మాట్లాడి, ఒక బాబాయ్ కానీ ఒక ఫాదర్ ఎలా మాట్లాడతారో అంత ఫ్రీగా నాతో మాట్లాడి ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వెంటనే వస్తానని చెప్పారు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. అండ్ ఇలానే ఇంకా చాలా మంది కొత్తగా డెవలప్ అవుతున్న అగ్రి ఎంటర్ప్రినర్స్ కానీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇలానే సపోర్ట్ ఇస్తారని తెలుసు, బట్ ఇలానే ఇంకా కొంచెం దానికి రిలేటెడ్ స్కీమ్స్ కానీ అండ్ దాని అవేర్నెస్ కానీ అవి నేను నా వంతుగా చేస్తాకి ట్రై చేస్తున్నాను. ఇంకొంచెం ఎక్కువ మందికి అది తెలిసేలాగా ఉంటే బాగుంటది. అండ్ ఫస్ట్లీ మన దగ్గర డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ మోరింగా కానీ స్ప్రౌటెడ్ రాగి మాల్ట్ అండ్ ఆమ్లా పౌడర్. సో వాటిని మనం ఫ్రూట్స్ గా కన్జ్యూమ్ చేయొచ్చు, ఫ్రెష్ ఫ్రూట్స్ గా తీసుకోవచ్చు. బట్ అలా తీసుకోవడం వల్ల అవి ఎన్నాళ్ళు ఉంటాయి? మహా అయితే ఒక 2 రోజులు ఉంటాయి, 3 రోజులు ఉంటాయి. సో ఈ డ్రై ప్రొడక్ట్స్ అయితే అరౌండ్ మనకి 1 year దాకా ఉంటాయి. అండ్ ఫ్రూట్స్ లో ఉండే ఒక ఫ్రూట్ తీసుకునే దానికన్నా ఈ పౌడర్ ఒక స్పూన్ తీసుకోవడం దాంతో సమానం అనమాట. సో ఈక్వల్ ఫ్రూట్స్ కన్నా ఈ పౌడర్ వాల్యూస్ ఎక్కువ అండ్ దాని ఇచ్చే న్యూట్రిషన్ వాల్యూ కూడా ఎక్కువ. మరి ఇంత ఫార్మల్ గా అనుకోలేదు నేను, జస్ట్ అలాగే ఫ్రెండ్ లాగా వచ్చాను కదా. ఆరోగ్యం అంటే ఇప్పుడు సీఎం గారు కూడా అదే చెప్తుంటారు, హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మనం నిర్మించాలా. సో హ్యాపీగా ఉండాలంటే వెళ్తుండాలంటే ఫస్ట్ హెల్త్ ఉండాలంటే ఆర్గానిక్ ఫుడ్ తినాలా. ఇది సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ ఫార్ములా. సో మా తాతలు వాళ్ళ ముత్తాతలు అందరికి ఈ కెమికల్ ఇటువంటి సమస్య ఉండేది కాదు. అందరూ చక్కగా రాగి తినేవాళ్ళు, జొన్నలు తినేవాళ్ళు. సో ప్రకృతిగా ఎంత చక్కగా ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ టెక్నాలజీ పెరిగిపోయి అలాగే కొంచెం స్పీడ్ పెరిగిపోయి అంత ఫాస్ట్ ఫుడ్ అట్లాగే షార్ట్ కట్స్ ఇవి ఎక్కువ అయిపోయి అంత ఆరోగ్యం మీద పడిపోతా ఉందన్నమాట. సో ఎక్కడ చూసినా అనారోగ్యంలో మెయిన్లీ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ. ఒబేసిటీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇన్ఫర్టిలిటీ, జుట్లు ఊడిపోవడం త్వరగా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన తినే అలవాట్లు బట్టి. మనం ఏం ఫుడ్ తింటామో అదే మనం అవుతాం. సో మంచి ఫుడ్ తింటే మంచిగా ఉంటాం, కలుషితమైనది కెమికల్ ఫుడ్ తింటే అలాగే మారుతాం. సో అందువల్ల చూసుకుంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో షుగర్ వచ్చేస్తా ఉంది. ఎక్కడ కనివిని ఎరిగినది అది. ఇప్పుడు జస్ట్ 23-30 సంవత్సరాల గతంలో వెళ్ళి అడిగినా కూడా ఇప్పుడు మీరు చెప్తే మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎవరు చిన్నపిల్లలకి షుగర్ వచ్చింది మీరు చూసారా? ఎవరు లేరు. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి వస్తున్నాయి అంటే దట్ షోస్ మనం తింటున్న ఫుడ్ లోనే ఎక్కడో సమస్య ఉంది. మనం ఎంత సంపాదించినా ఏమున్నా కూడా, ఏం టెక్నాలజీ అయినా, స్పేస్కి వెళ్ళినా, మంగళ గ్రహానికి వెళ్ళినా కూడా ఫైనల్లీ ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా పిల్లలు చూసేది, ఎంజాయ్ చేసేది. ఆ విషయంలో చూస్తే ఫుడ్, న్యాచురల్ ఫుడ్, ప్యూర్ ఫుడ్ అనేది చాలా అవసరం. దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ ఏ వరం. మన జిల్లాలో అలాగే మన రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రైతు సాధికార సంస్థ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఎప్పుడు లేనంత విధంగా ప్రోత్సహిస్తూ ఉంది. దానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు సార్ని ఇన్ఛార్జిగా పెట్టి రైతు సాధికార సంస్థ స్థాపించి ప్రకృతిదత్తంగా వ్యవసాయం చేయడం, న్యాచురల్ ఫార్మింగ్ అని మొత్తం స్టేట్ లో చాలా బాగా ప్రమోట్ చేస్తా ఉంది. అది రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అలాగే ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అయినా కూడా మనకు హెల్త్ పరంగా చూసుకుంటే ఇంకా చాలా గ్యాప్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరికైతే తెలుసో వాళ్ళు చక్కగా ఆర్గానిక్ తింటున్నారు. కొంతమంది ఆర్గానిక్ ఫార్మ్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఎలాగైతే ఆరోగ్యం ఇక్కడ పెట్టారో
సో ఇది కూడా ఒక మంచి ఇనిషియేటివ్, కానీ ఇది చాలా అక్కడక్కడ చిన్నగా జరుగుతూ ఉంది. ఇది పెద్ద ఎత్తున చేయాలి, ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీగా మార్చుకోవాలి. నెక్స్ట్ జనరేషన్స్ అగ్రికల్చర్ లో కూడా బిజినెస్ చేయొచ్చు, ఆ బిజినెస్ హెల్తీగా చేసుకోవచ్చు అనే దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఇటువంటిది ప్రమోట్ చేయడానికే ఎన్టీఆర్ జిల్లాలో మనము ఆర్గానిక్ మేళా పెట్టాము. రైతులంతా సమన్వయమేమో మాట్లాడుకుంటున్నాము. వాళ్ళందరూ ఆల్రెడీ ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ కి అలాగే సిటీస్ కి ఆర్గానిక్ వెహికల్స్ అంటే ఆర్గానిక్ న్యాచురల్లీ ప్రొడ్యూస్డ్ పంటల్ని ఒక సపరేట్ బండిలో తీసుకొచ్చేసి ఒక దగ్గర పెట్టి అమ్మే అవకాశం కూడా తీసుకొచ్చాము. ఈ విషయంలో ఇక్కడ చేస్తున్న కార్యక్రమం ఇప్పుడు సోలార్ డ్రై పెట్టారు ఆరోగ్యవనం. సో ఇది అలాగే వీళ్ళు చేస్తున్న డ్రై ఆర్గానిక్ ఫుడ్ ని ఏదైతే ఆన్లైన్ లో అమ్ముతున్నారు, ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది పెద్ద ఎత్తున వెళ్ళాలి. మెయిన్లీ దీంట్లో యూత్స్ రావడం చాలా అవసరం. ఇప్పుడు మా నాన్నలు మన తాతలు వాళ్ళని అగ్రికల్చర్ అంటే ఏంటంటే ఏముందబ్బా ఎంక్లరీగా పని చేయడం తప్ప ఏమీ లేదని ఇవే వస్తాయి కదా. సో అది కాకుండా అగ్రికల్చర్ ని స్మార్ట్ చేయొచ్చు. ప్రపంచానికి ఏదైతే అవసరం ఉందో ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్, ఆరోగ్యకరమైన ఫుడ్ ని మనం స్మార్ట్ గా టెక్నాలజీ వాడుకొని చేస్తే దాన్ని ఒక ఇండస్ట్రీ లాగా ఒక ఎంటర్ప్రైజ్ లాగా చేయొచ్చు అనే దానికి నిదర్శనమే ఇటువంటి ఇనిషియేటివ్స్. కాబట్టి సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేది మనందరి బాధ్యత. ఇది సమాజం కోసం చాలా అవసరం, భావి తరాల కోసం చాలా అవసరం. కాబట్టి సో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న పవన్ నారాయణ గారికి హృదయపూర్వక అభినందనలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు. బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. చాలా మంది క్యారేజ్ పెట్టుకుంటారు, లేదా ఎలక్ట్రానిక్ షాప్ పెట్టుకుంటారు, ఫారిన్ వెళ్ళి చేస్తారు. కానీ పవన్ ఈరోజు ఊర్లోనే ఉంటూ ఒక మంచి ప్రిన్సిపల్ ని ప్రిన్సిపల్ కాన్సెప్ట్ ని ఏదైతే నేచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ హెల్తీ ఫుడ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడో దానికోసం అభినందనలు తెలియజేసుకోవాలి మనము. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో చెప్పట్లా ఒకసారి ఇలాగా యూత్స్ క్రియేటివ్ ఆలోచించి ఉన్న వనరులని సమన్వయం చేసుకుంటూ చిన్నగానే మనమే పెద్ద ఒకేసారి కోట్లు పెట్టేసి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. స్మాల్ స్టెప్స్ విల్ గో ఏ లాంగ్ వే. కాబట్టి ఆ స్మాల్ స్టెప్స్ ముందుకెళ్తే కంపల్సరీగా సమాజానికి చాలా అవసరం ఉంది. మనం ఫైనలీ ఇప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు, ఏదైనా సంపాదిస్తున్నప్పుడు, చదువుకుని ఉద్యోగం తీసుకున్నప్పుడు ఫైనలీ వాట్ వి ఎక్స్పెక్ట్? హ్యాపీనెస్. సో అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఆర్గానిక్ నేచురల్లీ కల్టివేటెడ్ ఫుడ్ తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఆయన మంచి ఇన్ఫ్లుయెన్సర్ గా అలాగే మంచి ఎంటర్ప్రెనర్ గా ఎదుగుతున్నాడు. మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ప్రభుత్వం నుంచి కూడా ఇటువంటి ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంచి పథకాలు ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ దీదీని స్టార్ట్ చేసాము. ఇంతకు ముందు స్ప్రే చేయాలంటే ఆ పంపులో తీసుకెళ్లి స్ప్రే చేసేవాడు. అప్పుడు ఆ పంపునే స్ప్రే చేస్తున్నప్పుడు అది వాళ్ళ మీద పడేది, ఒకసారి కెమికల్స్ వాళ్ళు ఇన్హేల్ చేసేవాళ్ళు, పాయిజనింగ్ అయ్యేది, అనారోగ్య పరిస్థితి పడేది. ఇప్పుడు డ్రోన్స్ వచ్చేసాయి, ఇలా వెళ్ళి స్ప్రే చేస్తాయి. స్ప్రే అంటే ఓన్లీ కెమికల్ స్ప్రే అనుకోకండి, ఆర్గానిక్ స్ప్రే కూడా చేస్తున్నాము. బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం ఏదైతే మనము నేచురల్ ఫార్మింగ్ లో తయారు చేస్తున్నాం ఫార్మ్ లో, అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే టెక్నాలజీ చాలా వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ ప్రాపర్ గా మనం అనుసంధానం చేసుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రాఫిటబుల్ గా ముందుకు తీసుకెళ్లొచ్చు. రైతు అంటే మాసిన బట్టలు వేసుకొని మట్టిలో దిగి ఆ పార పట్టుకొని పనిచేసే కాదు. సో సోట్ బూట్ వేసుకొని ఈ ఆఫీస్ లాగా ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా కూర్చొని కంప్యూటర్ చూస్తూ ఇక్కడ నొక్కితే అక్కడ డ్రోన్ వెళ్ళి స్ప్రే చేస్తుంది, ఇక్కడ నొక్కితే మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఇక్కడ నొక్కితే బండి వచ్చి వాళ్ళు లోడ్ చేసుకొని తీసుకెళ్లిపోతారు, ఇక్కడ నొక్కితే రోబోట్ వెళ్ళి హార్వెస్ట్ చేస్తుంది. అట్లాగా ప్రతిదీ కూడా కంప్యూటర్ లో ఆపరేట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. అదే స్మార్ట్ అగ్రికల్చర్. దానికి కూడా మన జిల్లాలో ముఖ్యమంత్రి వారి చొరవతో ఆదేశాలతో ఒక చిన్నగా స్మార్ట్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాము. ఇది ఆల్రెడీ గుజరాత్ లో అలాగే మధ్యప్రదేశ్ లో అలాగే ఇస్రాయల్ కంట్రీలో చాలా బాగా జరుగుతూ ఉంది ఇటువంటిది. స్మార్ట్ అగ్రికల్చర్. రైతు అంటే ఒక బిజినెస్ మ్యాన్, రైతు అంటే ఒక కార్పొరేట్ ఎంటర్ప్రినర్ తప్ప రైతు అంటే సో మట్టిలో దిగి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడినా కూడా ఆయనకి తగినంత ఆదాయం రాదు అనే పరిస్థితి కాదు. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దీనికి యంగ్ జనరేషన్స్ ని మనం కూడా ప్రోత్సహించాలి. ఇది చాలా అవసరం. చేస్తాను నీకేం తెలుసులే, నేను తరతరాలుగా చేశాను, మా తాత చేశారు, వాళ్ళ తాత చేశారు, అగ్రికల్చర్ లో ఏం రాదు చేయదు అని చెప్తే అయిపోయింది. ఇంకా అక్కడ ఆగిపోతారు. నువ్వు కొత్తగా చేయరా, నువ్వు ఏదైనా కావాలంటే చెప్పు, సపోర్ట్ చేస్తాము, నీ ఆలోచన ఏంటి చెప్పు, కూర్చొని మనం మాట్లాడితే వాళ్ళని వింటే వాళ్ళ చాలా ఐడియాలు ఉంటాయి. ఎందుకంటే చదువుకుంటున్నప్పుడు వాళ్ళు చూస్తున్నప్పుడు ఏదో ఒకటి చేయాలని తపన వాళ్ళు ఉంటుంది. కాబట్టి అలా ప్రోత్సాహిస్తే కంపల్సరీగా వాళ్ళు ముందుకు వస్తారు. మనకి ఇప్పుడున్న ఈ సమస్యలు ఏదో ఉన్నాయో, ఆరోగ్య సమస్య, ఈ కంటామినేషన్, ఇటువంటి దానికి మంచి సొల్యూషన్స్ కూడా మనకు దొరుకుతాయి. అది చాలా అవసరం, మనకే కాదు భావి తరాలకే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి పవన్ కి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేపడుతూ ఇటువంటి ఒక మంచి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్నందుకు హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం పెట్టిన రీల్ చూసి ఓపెనింగ్ రోజు కొంతమంది వచ్చారు, డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చారు, అండ్ కొంతమంది
తిరుపతి, మార్కాపురం లాంటి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మన దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఈ డ్రైవర్ గురించి ఉన్న డౌట్స్ మొత్తం నన్ను అడిగి డీటెయిల్ గా తెలుసుకున్నారు. సో దీని గురించి మరికొన్ని ఐడియాస్ మేము షేర్ చేసుకున్నాం. అందులో ఒకరు మనతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక నుంచి మీకు కూడా వందనాలు. సో యాక్చువల్గా నేను ఫ్యూ డేస్ బ్యాక్ నేను యాక్చువల్గా ఐటీ ఎంప్లాయీ హైదరాబాద్ బేస్ లొకేషన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేస్తాను అన్నమాట మాది. సో రీసెంట్ టైమ్స్ లో మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఐటీ ఫీల్డ్ ఎలా ఉందని, చాలా అన్స్టేబుల్ గా ఉంది. సో అలా యూట్యూబ్ చేస్తూ మనోడిది ఫాలో అవుతూ స్టార్ట్ చేశాను అనమాట. మనోడు అంటే ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాడు, ఎక్కడెక్కడికో వీడియోస్ చేస్తూ ఉంటాడు, ఎందుకు ఇంతలాగా స్ట్రగుల్ అవుతున్నాడు. అప్పుడు ఏంటంటే జస్ట్ టైం పాస్ కింద చూసేవాడిని. రీసెంట్ ఏంటంటే మా వే ఆఫ్ థింకింగ్ కూడా మారుతుంది అనమాట. ఎందుకు మనం ఎలా థింక్ చేయకూడదు, తెలిసిన టెక్నాలజీ ఎందుకు పరిగెట్టాలి, తెలియని టెక్నాలజీకి ఎందుకు వెళ్ళకూడదు అనే దాంతో చూస్తాం స్టార్ట్ చేస్తే రీసెంట్ గానే సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాను ఆయనది, పవన్ గారిది. మాట్లాడితే చాలా పొలైట్ గా మాట్లాడుతూ ఉండేవాడు. చాలా అంటే ఎప్పుడు ఇమీడియట్ గా రెస్పాన్స్ లేకపోయినా ఏదో టైంలో ఏదో ఒక విధంగా చెప్తూ ఉండాలన్నమాట. సో నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ అగ్రికల్చర్ మీద ఏదో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అసలు పేపర్ టెక్నాలజీ కాదు, నాకు అసలు ఏం జిగర్ నాలెడ్జ్ అనమాట. కానీ ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా, చూద్దాం అసలు ఎలాగా అని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇక్కడ వచ్చి చూస్తే కలెక్టర్ గారు వచ్చి ఎంతని బ్లెస్ చేయడం అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అన్నమాట నాకు కూడా. ఎందుకు ఇలాగా ఒక దాని వైపే పరిగెత్తాలి. ఇందాక పెద్ద ఆయన కూడా చెప్పారు, మన రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఎంకరేజ్మెంట్ అంటే మా పిల్లలు ఫర్దర్ గా ఏమవుతారు అంటే డాక్టర్స్ ఇంజనీర్స్ ఉంటాం, కానీ ఒక రైతు కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ అని చెప్పడం మనకి అలవాటు తక్కువ. ఎందుకంటే మనం ఆ సర్కమ్స్టెన్సెస్ ఉన్నాం కాబట్టి. సో యాక్చువల్లీ ఇలాగన్నా ఒక స్టెప్ పవన్ వేసాడని చెప్పి ఎంకరేజ్ చేయడానికి, ప్లస్ నేను కొంచెం నేర్చుకోవడానికి వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేనేం చేస్తానన్నా నా మీద ట్రస్ట్ ఉంచి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న మా నాన్నకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఈ ఓపెనింగ్ ఈవెంట్ ఇంత మంచిగా జరగడానికి నాతో పాటు ఉండి నాకు హెల్ప్ చేస్తున్న కార్తికేయన్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఈవెంట్ ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళకి ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్గా ఒక చిన్న పాట్, ఒక పెన్ మరియు కొన్ని సీడ్స్, చియా సీడ్స్ చిన్న ప్యాకెట్ మరియు మన శాంపిల్ ప్యాకెట్స్, ఏబీసీ శాంపిల్ ఒకటి, మోరింగా శాంపిల్ ఒకటి. ఆ చిన్న పాట్ ఎందుకంటే ఆ చిన్న పాట్లో చియా సీడ్స్ గ్రో చేసుకొని మైక్రోగ్రీన్స్ అంటే చిన్నగా స్ప్రోట్ అయ్యేలాగా చేసుకొని వాటిని ఎటువంటి ఫుడ్ ఐటెంలో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఈ డ్రైయర్లో ఏ ప్రోడక్ట్స్ చేస్తామనే కదా, మనం మొరింగా పౌడర్, ఆమ్లా, స్ప్రౌటెడ్ రాగి మాల్ట్, ఏబీసీ, ఈ 4 ప్రొడక్ట్స్ మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ కి వాట్సాప్ లో నాకు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సోలార్ డ్రైయర్ ఎవరు చేశారు అండ్ ఎంత కాస్ట్ లో అయింది, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, మనకి మెటీరియల్ డ్రై అయిందని ఎలా తెలుస్తుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చిన సపోర్ట్తో నేను ఎంత డెవలప్ అయ్యాను. సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ పవన్ ఆరోగ్యవనం.